మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అతి పెద్ద ఆషాఢ అమావాస్య గ్రహణం రాత్రి 9 నుంచి 12 మధ్యలో ఒక కోడి గుడ్డును అక్కడ పెట్టండి చాలు. రాత్రికి రాత్రి మీ కష్టాలు పోయి కోట్లు వచ్చి పడడం ఖాయం. ఎందుకంటే ఈ రోజుకి చాలా పవర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రహణం వలన అందరికీ కూడా కొంత కీడు జరిగే అవకాశం ఉంది. గ్రహణం పట్టినప్పుడు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడికి లేదా చంద్రుడికే రాహుకేతువుల వల్ల ఎంతటి కష్టం వస్తుందో ఆ నీడ భూమి మీద పడినప్పుడు మానవులమైన మనపై కూడా ఆ గ్రహణ ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది. దీనివల్ల మనకు తెలియకుండానే ఇంట్లో అశాంతి, అనారోగ్యాలు మరియు ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఈ కీడును, ఈ గ్రహణ ప్రభావాన్ని పూర్తిగా తొలగించుకోవడానికి అత్యంత శక్తివంతమైన కోడిగుడ్డు పరిహారం మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ పరిహారం ఎంతో బాగా పనిచేస్తుంది. మీకున్న కష్టాలన్నీ కూడా రాత్రికి రాత్రి పటాపంచలు చేసి మీకు కోట్లు తెచ్చిపెట్టేంత శక్తి ఈ కోడిగుడ్డు పరిహారానికి ఉంది. అంతేకాదు, ఈ పరిహారం చేయడం వలన నరదృష్టి, నరఘోష కూడా పోతుంది. మరి ఈ రోజు కోడిగుడ్డుతో అసలు ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టండి. ఇక విషయంలోకి వస్తే మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ అందులో చాలా వరకు మన చుట్టుపక్కల వారు, బంధువులు లేదా మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు పెట్టే నరదృష్టి వల్లే వస్తాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రోజుల్లో మనుషుల మనస్తత్వాలు ఎలా మారిపోయాయి అంటే ఎదుటివారు కష్టాల్లో ఉండి ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించేవారు ఎక్కువైపోయారు. కానీ పక్కవాళ్లు సంతోషంగా రూపాయలు సంపాదించుకొని కడుపునిండా అన్నం తిని చక్కగా బట్ట కట్టుకొని నవ్వుతూ కనబడితే మాత్రం అస్సలు ఓర్చుకోలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు వీరు కింద పడిపోతారా, ఎప్పుడెప్పుడు వీరు అప్పుల పాలవుతారా, ఎప్పుడెప్పుడు వీళ్ల ఇంట్లో గొడవలు జరుగుతాయా అని కళ్లల్లో వత్తులు వేసుకొని మరి ఎదురు చూసేవాళ్లు మన చుట్టుపక్కల ఎంతో మంది ఉంటున్నారు. ఏవు కాస్త ఆనందంగా ఉన్నా, మీ పిల్లలు చక్కగా చదువుకొని వృద్ధిలోకి వస్తున్న, మంచి మార్కులు తెచ్చుకున్నా, లేదా మీ అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం కుదిరినా, అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చినా, కొత్త కారుకున్నా, సొంత ఇల్లు కట్టుకున్నా వెంటనే జనం కళ్ళు మీ మీదే పడతాయి. వాళ్ల ఇళ్లల్లో ఎన్ని సమస్యలు ఉన్నా వాళ్లు పట్టించుకోరు. కాని ఎంతసేపటికీ జనాల చూపులు వాళ్ల విషయాల మీద ఉండదు. ఎంతసేపటికి ఎదురుగా ఉండే వాళ్ల మీద, ఇరుగు పొరుగు వారి మీద లేదా ఆ వీధిలో ఉండే వారి మీద పడి ఏడుస్తూ ఉంటారు. పైకి మాత్రం నవ్వుతూ పలకరిస్తారు. అదంతా కూడా పెదాల మీద నవ్వులు మాత్రమే. మనసులో మాత్రం ఎప్పుడు వీళ్లు నాశనం అయిపోతారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి నరదృష్టి తగిలితే ఎంతటి రాతి అయినా సరే కరిగిపోవాల్సిందే. ఎంతటి కోటీశ్వరుడు అయినా సరే అప్పుల పాలై కట్టుబట్టలతో రోడ్డు మీదకు రావాల్సిందే. అలాంటి దృష్టి వల్ల ఎప్పుడూ కూడా ఇంట్లో భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే గొడవలు రావటము, విపరీతమైన సమస్యలు చుట్టుముట్టడము, పిల్లలు చెప్పిన మాట అస్సలు వినకపోవటము, ఇంటిపరంగా ఏ పని మొదలు పెట్టినా కలిసి రాకపోవటం జరుగుతాయి. సంపాదన అంతా కూడా నీళ్లలాగా వృధా ఖర్చులైపోవటము, సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా మిగలకపోగా అనారోగ్యాల పాలై ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు రావటము, ఇంట్లో ప్రశాంతత అనేది మచ్చుకైనా లేకుండా పోవటం జరుగుతుంది. ఇల్లంతా కూడా అల్లకల్లోలంగా గొడవలుగా ఉంటూ కాసేపు కూడా మనశ్శాంతి అనేది లేకుండా బ్రతికే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఈ గ్రహణం రోజున అలాంటి నరదృష్టి, కీడు మొత్తం కూడా పరాకాష్ఠకు చేరుకుంటాయి. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరాల్సిందే. ఇంకొక విషయానికి ఏమిటంటే, ఈ విశేషమైన అమావాస్య రోజున రాత్రి 7 గంటల లోపు మీకు ఎక్కడైనా వేప చెట్టు కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్లి భక్తితో దానికి నమస్కరించి, స్పర్శించి, తాకి ప్రార్థించండి. ఎందుకంటే ఈరోజు వేప చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. వేప చెట్టును సాక్షాత్తు దైవ స్వరూపంగా మన పెద్దలు కొనియాడారు. ఈ అమావాస్య సమయంలో వేప చెట్టును తాకడం వల్ల దానిలోని దివ్యమైన ఔషధ మరియు దైవిక గుణాలు మన శరీరంలోకి ప్రవేశించి శరీరానికి నూతన ఉత్తేజాన్ని, కొత్త బలాన్ని అందిస్తాయి. అంతేకాకుండా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్త మానసిక రుగ్మతలు, ఒత్తిడి, అనవసర భయాలు, రోగాలు అన్నీ తొలగిపోయి మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది.
మీలోని ప్రతికూల శక్తులు నశించి అద్భుతమైన ధనాత్మక శక్తి అలవడటానికి ఈ చిన్న క్రియ ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది. గనుక ఈ రోజు తప్పనిసరిగా రాత్రి 7లోపు వేప చెట్టును తాకండి. ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటి ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి. రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు ఉంటారు. అంతకన్నా ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. రావి చెట్టులో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది. కనుక ఈ రావి ఆకులను ఈ అమావాస్య రోజున గుమ్మానికి కట్టడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. దుష్ట శక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి. పైగా ఈరోజు గ్రహణం కూడా ఏర్పడుతుంది గనుక రావి ఆకులను కట్టుకుంటే ఎటువంటి గ్రహణ ప్రభావం మీ ఇంటిపై పడకుండా కాపాడుకోవచ్చు. గనుక అందరూ తప్పనిసరిగా ఇంటికి రావి ఆకుల తోరణం కట్టుకో. కోడిగుడ్డు ఆరోగ్యపరంగా ఎంత పుష్టిగా బలంగా ఉంటుందో తింటే పిల్లలకైనా పెద్దవాళ్లకైనా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గి శరీరానికి మంచిగా ఎలా అయితే శక్తి వస్తుందో ఆధ్యాత్మిక పరంగా మరియు పరిహారపరంగా కూడా అంతే శక్తివంతంగా మరియు వేగంగా పనిచేస్తుంది. కోడిగుడ్డు అంటేనే ఒక అద్భుతమైన జీవశక్తి. ఆ జీవశక్తి అనేది నెగటివ్ ఎనర్జీని తనలోకి చాలా వేగంగా లాగేసుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. కోడిగుడ్డు బయట తెలుపు రంగులో ఉంటుంది. అలాగే లోపల పసుపు పచ్చ సొన అనేది ఉంటుంది. తెలుపు రంగు అనేది మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని శుభ్రం చేసి మనం సంతోషంగా మనశ్శాంతిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. పసుపు రంగు మనకి మన జీవితంలో శుభం జరగటానికి అదృష్టాన్ని ఆకర్షించడానికి ఎంతో బాగా పనిచేస్తుంది. ఇలా ఆ కోడిగుడ్డు అంతా కూడా ఇంటిమీద ఉన్న మీ మీద ఉన్న చెడును గ్రహణ కీడును పూర్తిగా తనలోకి గ్రహించేసి మనకి మంచిని ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి చాలా అద్భుతంగా పని చేస్తుంది. కాబట్టి ఒకే ఒక్క కోడిగుడ్డు చాలు మీ యొక్క దీర్ఘకాలిక సమస్యల నుంచి కష్టాల నుంచి చిటికలు బయట పడటానికి. అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం మీరు చాలా జాగ్రత్తగా నమ్మకంతో నేను చెప్పిన సమయానికి మరియు చెప్పిన పద్ధతిలో ఖచ్చితంగా చేసి తీరాలి. అప్పుడు మాత్రమే మీకు 100కి 100% అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే ఈ రోజు రాత్రి ఖచ్చితంగా 9 గంటల నుండి 12 గంటల మధ్య సమయంలోనే చేయాలి. ఈ సమయం ఎందుకు అంత ప్రత్యేకం అంటే రాత్రి 9 తర్వాత గ్రహణం యొక్క ఛాయలు మరియు అమావాస్య యొక్క చీకటి శక్తులు తమ పూర్తి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం చేసే ఈ గుడ్డు ప్రక్రియ ఆ చెడును మొత్తం సమూలంగా నాశనం చేస్తుంది. కాబట్టి ఈ రోజు రాత్రి 9 గంటల నుండి 12 గంటల లోపు మీ పనులన్నీ పూర్తి చేసుకొని ప్రశాంతంగా ఈ పరిహారానికి సిద్ధం కండి. ముందుగా ఈ పరిహారం కోసం ఎక్కడా పగుళ్లు లేని శుభ్రంగా ఉన్న ఒక మంచి కోడి గుడ్డును తీసుకోండి. అలాగే ఇంట్లో వాడే ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి. అది స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు, రాగి లేదా ఇత్తడిదైనా పర్వాలేదు, కానీ ప్లాస్టిక్ మాత్రం వాడవద్దు. ఆ ప్లేట్ తీసుకొని అందులో ముందుగా కొన్ని బొగ్గులు వేయండి. బొగ్గులు ఎందుకంటే బొగ్గు అనేది నలుపుకు రంగులో ఉండి సమస్త చెడు శక్తులను దరిద్రాన్ని కనుదిష్టిని తనలోకి అత్యంత వేగంగా లాక్కునే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో బొగ్గులు లేకపోతే అస్సలు కంగారుపడకండి. బొగ్గులకు బదులుగా ఒక స్పూన్ నిండా మిరియాలు తీసుకోండి. మిరియాలు అనేవి కూడా చాలా ఘాటైనవి మరియు దుష్ట శక్తులను పారద్రోలడంలో ఎంతో శక్తివంతమైనవి. ఆ ప్లేట్లో ఆ మిరియాలు ఒక కుప్పలాగా పోసి వాటి మధ్యలో ఈ కోడిగుడ్డును జాగ్రత్తగా నిలబెట్టినట్లుగా లేదా పడకుండా స్థిరంగా ఉండేలా పెట్టండి. ఇప్పుడు ఆ కోడిగుడ్డు మీద మరియు కింద ఉన్న బొగ్గులు లేదా మిరియాల మీద కొద్దిగా పసుపు కుంకుమ చల్లండి. పసుపు కుంకుమ చల్లడం ద్వారా మన పరిహారానికి ఒక దైవిక శక్తి అనేది తోడవుతుంది. అంతేకాకుండా మన ఇంటికి పట్టిన దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఇలా చేయాలి. ఆ తర్వాత మీరు ఒక 7 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయనవసరం లేదు. పొట్టుతో ఉన్నవి అలాగే తీసుకోండి. వెల్లుల్లికి ఎటువంటి నరదృష్టినైనా దుష్ట శక్తులనైనా తంత్ర మంత్ర ప్రయోగాలనైనా ఇట్టి పారద్రోలే అద్భుతమైన శక్తి ప్రకృతి సిద్ధంగానే ఉంది. ఆ 7 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని ఆ ప్లేట్లో ఉన్న కోడిగుడ్డు చుట్టూ ఒక వృత్తాకారంలో అంటే గుండ్రంగా పెట్టండి. అంటే కోడిగుడ్డుకి ఒక రక్షణ వలయం లాగా ఆ 7 వెల్లుల్లి రెబ్బలను అమర్చాలి. ఆ తర్వాత ఒక 7 లవంగాలు తీసుకోండి.
లవంగాలు తీసుకునేటప్పుడు పువ్వు ఉన్న లవంగాలను మాత్రమే తీసుకోవాలి. పువ్వు విరిగిపోయినవి తీసుకోకూడదు. లవంగాలు అనేవి ధనాకర్షణకి, సిరి సంపదలను దీంట్లోకి ఆకర్షించడానికి మరియు నెగిటివ్ ఎనర్జీని పీల్ చేయడానికి ఎంతో ప్రముఖంగా వాడతారు. ఈ 7 లవంగాలను తీసుకుని జాగ్రత్తగా ఆ కోడిగుడ్డు మీద ఒకటి తర్వాత ఒకటి వేయండి. లేదా ఆ కోడిగుడ్డు పక్కనే ఆ ప్లేట్లో వేసినా పర్వాలేదు. ఇప్పుడు మీరు ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేట్ను తమ 2 చేతులతో పట్టుకొని ఇంటి లోపల ప్రతి గదిలోకి వెళ్ళాలి. హాలు, వంటగది, పడక గది ఇలా దేవుడి గదిలోకి తప్ప మిగతా ఇల్లంతా ఒకసారి తిప్పాలి. మీ ఇంట్లో ప్రతి మూలకు ఆ ప్లేట్ను తీసుకువెళ్లి తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతున్నప్పుడు మీరు మనసులో చాలా బలంగా సంకల్పం చేసుకోవాలి. అదేమిటంటే మా ఇంటికి ఉన్న చెడు దోషాలు అన్ని పోవాలి. మా కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి నరదృష్టి, కనుదృష్టి, జనాల ఏడుపు అన్నీ తొలగిపోవాలి. మా ఇంట్లో ఉన్న దరిద్రం, ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు అన్నీ తీరిపోవాలి. ఈ గ్రహణం వల్ల వచ్చే కీడు, నెగిటివ్ ఎనర్జీ, పీడలు, అనారోగ్యాలు అన్నీ కూడా ఈ కోడి గుడ్డు గ్రహించేయాలి. మా ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉండి కోట్లకు పడగలెట్టేలా ధనయోగం కలగాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని తలచుకుంటూ ప్రతి గదిలోనూ అనుకుంటూ ప్లేట్ను తిప్పండి. ఇలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని తిన్నగా మీ ఇంటి సింహద్వారం దగ్గరకు, అంటే మెయిన్ డోర్ దగ్గరకు రండి. ఇంటి బయట నిలబడి మీ గుమ్మానికి బయట వైపున మీరు బయటకు వస్తున్నప్పుడు ఎడమ చేతి వైపున ఒక మూలగా ఎవరికీ అడ్డు తగలకుండా ఆ ప్లేట్ను అలాగే నేల మీద పెట్టేయండి. గుమ్మం బయట ఎందుకు పెట్టాలి అంటే ఇంటి లోపల నుంచి లాక్కొచ్చిన దరిద్రం, కీడు అంతా ఆ గుమ్మం బయటే ఆగిపోవాలి. అంతేకాకుండా ఆ రాత్రంతా కూడా బయట సంచరించే గ్రహణ కీడును లేదా ఎవరైనా మీ మీద ప్రయోగించే చెడును కూడా ఆ గుమ్మం బయటే ఆ ప్లేట్లో ఉన్న కోడి గుడ్డు, వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు అన్ని కలిసి బంధించేస్తాయి. మీ ఇంటి లోపలికి రానివ్వవు. ఇలా ఆ ప్లేట్ను గుమ్మానికి ఎడమ వైపున పెట్టేసిన తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్లి ప్రశాంతంగా నిద్రపోండి. ఇక ఆ రాత్రంతా ఆ ప్లేట్ను అలా గుమ్మం బయటే వదిలేయాలి. దాని జోలికి ఎవరు వెళ్లకూడదు. దాన్ని ముట్టుకోకూడదు. ఆ రాత్రికి రాత్రి మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా ఆ గుడ్డులోకి వెళ్లిపోయి బంధించబడుతుంది. మరనాడు ఉదయాన్ని, అంటే సూర్యోదయం సమయానికి నిద్ర లేవగానే మీరు ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా, కనీసం ముఖం కూడా కడుక్కోకముందే నేరుగా ఇంటి బయటకు వెళ్ళండి. మీ చేతికి ఒక నల్లటి లేదా ఏదైనా కవర్ తగిలించుకొని ఆ ప్లేట్లో ఉన్న వస్తువులను, అంటే ఆ కోడిగుడ్డు, బొగ్గులు లేదా మిరియాలు, పసుపు, కుంకుమ, వెల్లుల్లి, లవంగాలు అన్నీ కలిపి ఒకేసారి ఆ కవర్లోకి జాగ్రత్తగా వంపేయండి. ఆ గుడ్డు పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా కవర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ కవర్ను తీసుకొని మీ ఇంటికి దూరంగా ఎవరు తొక్కని ప్రదేశం, అంటే ఏదైనా నిర్మానుష్యమైన ప్రదేశం, చెట్ల పొదలు లేదా రోడ్డు పక్కగా ఎవరు నడవని చోట లేదా ఏదైనా పారే నీళ్ల దగ్గర ఆ కవర్ని పడేసిరండి. అలా పడేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి అస్సలు చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఇది చాలా ముఖ్యం. వెనక్కి తిరిగి చూస్తే ఆ దరిద్రం మళ్లీ మీ వెంటే వస్తుంది. కాబట్టి పడేసిన వెంటనే వేగంగా ఇంటికి వచ్చేసి బయటే శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని అప్పుడు ఇంటి లోపలికి ప్రవేశించండి. ఇలా ఎవరైతే ఈ అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఈ కోడిగుడ్డు పరిహారాన్ని ఎంతో నమ్మకంతో చేస్తారో వారికి రాత్రికి రాత్రే అద్భుతాలు జరగడం ఖాయం. మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్న నరపీడ, జనాల ఏరుపు, గ్రహణం యొక్క విపరీతమైన కీడు, జాతకంలోని దోషాలు, అప్పుల బాధలు, వ్యాపారంలో నష్టాలు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం లాంటి సమస్త కష్టాలు అన్నీ కూడా ఆ పడేసిన కవర్తో పాటే మీ జీవితం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతాయి. మరుసటి రోజు ఉదయం నుంచి మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ఇల్లు మొత్తం కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై పరిపూర్ణంగా ఉండి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. అప్పటివరకు మిమ్మల్ని పట్టి పీరించిన దరిద్రం అంతా తొలగిపోయి కోట్లు వచ్చి పడడం ఖాయం. వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. భార్యాభర్తల మధ్య ఎనలేని ప్రేమ పెరుగుతుంది. గనుక ఇంతటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఈ చిన్న కోడిగుడ్డు పరిహారాన్ని మీరందరూ తప్పకుండా పాటించి మీ కష్టాల నుండి గట్టెక్కి ఆనందంగా జీవించండి. ఈ రోజుతో ఇక ఆషాఢ మాసం ముగిసిపోతుంది.
ఇక తర్వాత రోజు నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ ఆషాఢ అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇది 12వ తేదీ రాత్రి ఉదయం 10:10 నిమిషాలకు మొదలై 13వ తేదీ ఉదయం అర్ధరాత్రి 2:00 ముగుస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. అయినప్పటికీ కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గర్భిణీయులు గ్రహణ సమయంలో బయట తిరగకుండా రాత్రి ఉదయం 9:30 కళ్ళ భోజనం ముగించి ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. గ్రహణం రాత్రి వచ్చింది కదా ఏం పర్లేదులే అని రాత్రి గ్రహణ సమయంలో బయట తిరిగితే కడుపులోని బిడ్డకి గ్రహణ ముర్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గనుక గర్భిణీలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు గోళ్లు గిల్లడం, గోళ్లు కత్తిరించడం, కత్తి లేదా సూది వంటి పదునైన వస్తువులు వాడడం, కుట్లు అల్లడం లాంటివి చేయకూడదు. అలాగే ఇంట్లోని నిల్వ ఆహార పదార్థాలు అంటే పచ్చళ్ళు, బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, తాగునీరు మరియు పూజా గదిలో దర్బను లేదా తులసి ఆకులు వేసి ఉంచి మరుసటి రోజు ఉదయం వాటిని బయట పడేసి పూజా గదిలో అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గుడులు ఎక్కడా మూసివేయరు. ఈరోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. దరిద్రం పడుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. అలానే గోర్లు కట్ చేసుకోకూడదు. ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు. అలానే ఇనుముకు సంబంధించిన వస్తువులు తెచ్చుకోకూడదు. పదునైనటువంటి చాకు ఇలాంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోకూడదు. అలాగే ఈరోజు చీపురును కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. తులసి చెట్టు నుండి ఆకులు కొయ్యకూడదు. ఈ నియమాలను పాటించకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. తద్వారా చేతిలో చిల్లి గవ్వ ఉండదు. కుబేరులైనా సరే దరిద్ర స్థాయికి దిగజారిపోవలసింది. ఈ అమావాస్య రోజున ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకి స్వయంపాకం దానంగా ఇస్తే ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎంత సంపాదించినా సరే ఆ డబ్బు వృధాగా ఖర్చు కాకుండా చేతి నిండా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఇంతకీ స్వయంపాకం అంటే ఏమిటి అనే సందేహం కూడా చాలా మందికి రావచ్చు. స్వయంపాకం అనేది ఉత్తమమైన బ్రాహ్మణునికి ఇవ్వాలి. స్వయంపాకం అంటే ఒకరోజు భోజనానికి సరిపడా సరుకులు బియ్యము, ఉప్పు, నూనె, కారం ఇలాంటివన్నీ అంటే ఒకరోజు భోజనానికి సరిపడా సరుకులను ఒక ఉత్తమమైన బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. అలా కాకపోయినా నిరుపేదలకైనా అంటే ఆకలితో ఉన్న వారికైనా ఈ స్వయంపాకాన్ని దానంగా ఇవ్వవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.